దేవతల్లో ప్రధానమైన వ్యక్తి. ఆయన కూడా ఎప్పుడూ శివనామస్మరణ చేస్తాడు. కుబేరుణ్ణి మించిన శివభక్తుడు లేడు అంటారు. కుబేరుడు 2 ఆలయాలకు రోజు వస్తాడు. ఒకటి శివాలయం, 2 వెంకటేశ్వర ఆలయం. ఏ భేదమో లేదు. అయితే తేడా ఏమిటంటే శివాలయం దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే శివుడి దగ్గర ఐశ్వర్యాన్ని భిక్షాటన చేయడానికి. శివుడి వల్ల ఆయనకు ఐశ్వర్యం వచ్చింది. కుబేరుడు పదవి ఇచ్చింది కూడా శివుడే. కాశీఖండంలో స్పష్టంగా ఉంటుంది ఆ కథ. అందుకని నాకు ఇంకా ఐశ్వర్యం ఇచ్చి నేను అందరికీ ఇవ్వాలి కదా అని ఐశ్వర్యాన్ని అడగడానికి శివాలయం దగ్గరికి వస్తాడు. వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి ఎందుకు వస్తాడంటే బాకీ వసూలు చేసుకోవడానికి వస్తాడు. ఆయన పెళ్లికి కుబేరుడు ఇచ్చిన అప్పుని ఇప్పటికీ ఈ పెద్ద మనిషి కట్టలేదు. అందుకని మనం ఎవరినైనా డబ్బు అడగాలన్నా వాళ్ళ ఇంటికి వెడతాం. మనం ఇచ్చిన బాకీ వసూలు చేసుకోవాలన్నా వెడతాం. అంచేది కుబేరుడు యొక్క స్థితి కూడా ఏమిటంటే శివాలయానికి ఏమో డబ్బు అడగడానికి వస్తాడు, వెంకటేశ్వర ఆలయానికి ఏమో బాకీ వసూలు చేసుకోవడానికి వస్తాడు. మొత్తం మీద 2 ఆలయాలు శివకేశవ భేదం లేక అష్టలక్ష్మి మమ గ్రహి ధనం పురయ పురయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రహి ధనం పురయ పురయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రహి ధనం పురయ పురయ నమః.